ఓవర్సీస్ స్టూడెంట్ వీసా కానీ స్కిల్డ్ వర్కర్ వీసా కానీ ట్రై చేస్తున్న వాళ్ళైతే ఈ వీడియో చూడండి. ఇది డెఫినెట్లీ మీకు కొంచెం వాల్యూ యాడ్ చేస్తుంది. నాకు కమెంట్స్లో కానీ డిఎమ్స్లో కానీ రెగ్యులర్గా వచ్చే క్వశ్చన్ ఏం తెలుసా, ఏ కోర్స్ బాగుంది, ఏ కోర్స్ డిమాండ్లో ఉంది. క్వైట్ ఆనెస్ట్లీ ఈ క్వశ్చన్కి ఎవరు కూడా ఖచ్చితమైన ఆన్సర్ అయితే ఇవ్వలేరు. ఎందుకంటే జాబ్ మార్కెట్ అనేది ప్రతి ఒక్కరికి ఒకటేలాగా ఉండదు. మీ స్కిల్స్, మీ ఇంట్రెస్ట్, మీ ఫీల్డ్, మీ ప్రిపరేషన్, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇలాంటి వేరియబుల్స్ని ఆధారంగా చేసుకొని ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. సో ఫస్ట్ మీ సైడ్ నుంచి చేయాల్సిన విషయం ఏం తెలుసా, అసలు మీకేం ఇంట్రెస్ట్ ఉంది, మీకు ఇంట్రెస్ట్ ఉన్న కోర్సు గ్రీన్ లిస్ట్లో ఉందా లేదా. దెన్ జంప్ ఆన్ టు జాబ్ సీకింగ్ వెబ్సైట్స్, దాని జాబ్ లిస్టింగ్స్ ఎట్లున్నాయి, డిస్క్రిప్షన్ చదవండి, ఏం టూల్స్ అడుగుతున్నారు, ఏం స్కిల్స్ అడుగుతున్నారు, గో త్రూ ఇట్. మీ డిసిషన్ అనేది మార్కెట్ డేటాని బట్టి ఉండాలి కానీ ఒక ఒపీనియన్ బట్టి ఉండకూడదు. నేను ఈ విషయం చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరికి అన్ని తెలియవు. రెండో విషయము, ఒపీనియన్ చెప్పే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, సిచ్యువేషన్స్, తర్వాత వాళ్ళ ఫీల్డ్ని బట్టి వాళ్ళకు ఆ పర్టికులర్ ఫీల్డ్ మీద ఉన్న ఒపీనియన్ కానీ లేకపోతే అక్కడ ఉన్న ఆపర్చునిటీస్ కానీ అర్థమవుతాయి. సో యూ కాంట్ బేస్ ఎవ్రీథింగ్ ఆన్ దేర్ ఒపీనియన్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నీ లైఫ్, నీ కెరియర్, నీ రెస్పాన్సిబిలిటీ. సో నీ సైడ్ నుంచి కూడా కొంచెం రీసెర్చ్ చేయాలి. బికాజ్ జాబ్ మార్కెట్లో ఆ పర్టికులర్ ఫీల్డ్కి డిమాండ్ ఉందని కోర్స్ సెలెక్ట్ చేసుకోవద్దు. కోర్స్ సెలెక్ట్ చేసుకునే ముందు మెయిన్గా చూసుకోవాల్సింది నీకు ఆ కోర్స్ మీద ఇంట్రెస్ట్ ఉందా. ఎందుకంటే ఈ కోర్స్ ఫినిష్ చేయడానికి అట్లీస్ట్ 1 to 2 years పడుతుంది. నువ్వు అన్ని రోజులు కమిట్మెంట్ ఇవ్వగలుగుతావా, హార్డ్ వర్క్ చేయగలుగుతావా. రెండో విషయము, ఫినాన్షియల్గా, టైమ్గా అంటే అంత నువ్వు కేటర్ చేయగలుగుతావా. ఇవి కూడా మెయిన్ థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఐటీలో ఇంట్రెస్ట్ ఉందనుకోండి, డైరెక్ట్గా ఐటీలో ఏదో కోర్స్ తీసుకొని ఇక్కడికి వచ్చి చదువుకోవాలనుకునేది ఫులిష్నెస్. ఫస్ట్ ఐటీలో ఏదైనా చిన్న కోర్స్ చేయడానికి ట్రై చేయండి ఇండియాలో. ఒకవేళ మీకు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉంది, లేదా మాస్టర్స్ కానీ స్పెషలైజేషన్కి వచ్చినప్పుడు ఆ ఐటీకి సంబంధించిన, అంటే మీరు తీసుకుంటున్న కోర్స్కి సంబంధించిన సిలబస్ ఓపెన్ చేయండి. దాంట్లో యూట్యూబ్ ఓపెన్ చేసి, ఇప్పుడు అంతా ఆన్లైన్లో అవైలబుల్ ఉంటున్నాయి. సిలబస్ ఏంది, అది మనం చదవగలుగుతామా లేదా, అది మనకి ఇంట్రెస్ట్ ఉందా లేదా, దానికి జాబ్ మార్కెట్ ఎట్లుంది, అవి చూసుకోండి. ఇంకా తర్వాత మెయిన్ క్వశ్చన్ వచ్చేసి ఏ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి, యూనివర్సిటీ ఎట్లుంటుంది. మీకు ఫరక్ పడదు యూనివర్సిటీ ఎట్లున్నా కూడా. ఈ ప్రొఫెషనల్ కోర్సెస్ యూఆర్ జస్ట్ డూయింగ్ ఇట్ ఫర్ సర్టిఫికేషన్. కాబట్టి మీరు చూసుకోవాల్సిందల్లా ఏంటి అంటే జాబ్ మార్కెట్ ఎట్లుంది, మీరు ఆ పర్టికులర్ కోర్సులోకి వెళ్తున్నారు కాబట్టి కొంచెం యాంటిసిపేషన్, కొంచెం రీసెర్చ్ చేయాలి. డౌన్ ద లైన్ 1.5 to 2 years తర్వాత ఈ ఫీల్డ్ ఎట్లుండబోతుంది, ఇక్కడ రిక్వైర్మెంట్స్ ఏముంటాయి అది తెలుసుకోవాలి. ఆ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత సిలబస్ చూడండి, సబ్జెక్ట్స్ చూడండి. ఒకసారి యూట్యూబ్ ఓపెన్ చేసి ఆ సబ్జెక్ట్కి సంబంధించిన చిన్న చిన్న కోర్సెస్ అవి ఉంటాయి యూట్యూబ్లో, ఫ్రీగానే ఉంటాయి కదా, చూడండి అవి మిమ్మల్ని ఇంట్రెస్ట్ చేస్తున్నాయా లేదా, లేకపోతే జాబ్ మార్కెట్కి అవి సూటబుల్ కాదా, డౌన్ ద లైన్ ఇవి ఎట్లుంటాయి అనేది చూసుకోండి. నీ సపోర్ట్ సిస్టమ్ని, నీ పేరెంట్స్ని అన్నిటిని వదిలేసి రావాలి. ఆల్సో ఇవి కూడా చూసుకోండి, ఏంటి అంటే మీరు పేరెంట్స్ లేకుండా ఉండగలుగుతారా, మీ వంట మీరు చేసుకోగలుగుతారా, మీ పనులు మీరు చేసుకోగలుగుతారా, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకోగలుగుతారా, అందరికీ దూరంగా ఉంటారు, కెన్ యూ మేనేజ్ ఇట్, ఇవన్నీ కూడా చూడాలి. కొన్ని సినిమాల్లో చూపించినట్టు ఓవర్సీస్ స్టడీ అంటే క్లబ్బింగ్, పబ్బింగ్, తర్వాత కోర్స్ అయిపోతేనే గ్లాస్ బిల్డింగ్స్లో జాబ్లు, హ్యాపీ లైఫ్ స్టైల్. ఎస్ అవి కూడా ఉంటాయి, కానీ అంత మంచిగా సెటిల్మెంట్ అవ్వడానికి, కోర్స్ చేయడానికి వీటన్నిటి మధ్యన ఒక పెద్ద బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ దాటాలంటే చాలా కష్టం. అంత కమిట్మెంట్ నువ్వు ఇవ్వగలుగుతావా, అన్నిటికీ ప్రిపేర్ అవుతున్నావా, ఆడ్ జాబ్స్ చేయాల్సి ఉంటుంది, పార్ట్ టైమర్స్గా చేయగలుగుతావా, ఒకవేళ జాబ్ రాకపోతే సర్వైవ్ అవ్వగలుగుతావా, మరి ఆ అరేంజ్మెంట్ చేసుకున్నావా. ఇవి కూడా క్వశ్చన్స్, నిన్ను అడగాల్సిన క్వశ్చన్స్. ఓవర్సీస్ స్టడీ అంటే ఏదో కన్వెన్షనల్ డిగ్రీ చేసేసి అది అంటే నేను కూర్చున్న దగ్గరికి జాబులు తీసుకొని వస్తుంది అనుకుంటే మాత్రం పొరపాటు. సో మేక్ షూర్ యూఆర్ సెలెక్టింగ్ ద రైట్ కోర్స్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మన తెలుగు వాళ్ళందరికీ నేను చెప్పాలనుకుంటున్నది ఏంటి అంటే, మీరు ఎంత జీనియస్ అన్న అయ్యుండొచ్చు, మీ దగ్గర ఎంత స్కిల్ అని ఉండొచ్చు, మీరు ఒకవేళ దాన్ని ప్రజెంట్ చేసుకోలేకపోతే మాత్రం అది ఎందుకు పనికిరానట్టే. కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్లీష్ మాట్లాడడం, హౌ యూ బిహేవ్, నీ ఎటికెట్స్ ఏంది, నువ్వు బయట ఎట్లా నలుగురు ఎట్లుంటున్నావు, ఇవన్నీ కూడా కమ్యూనికేషన్ సాఫ్ట్ స్కిల్స్ కిందకి వస్తాయి. వీటి మీద వర్క్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ హూ హ్యావ్ ఫెయిల్డ్ ఇన్ ఓవర్సీస్ ల్యాక్ దీస్. రాసి పెట్టుకోండి, మంచి జీనియస్లను చూసిన హూ డి నాట్ హ్యావ్ దీస్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఫెయిల్డ్ అటర్లీ. నేను ఐవ్ సీన్ దెమ్ గో బ్యాక్. స్కిల్ లేదని కాదు, వాళ్ళకి స్కిల్ కూడా ఉండే, కానీ నీ స్కిల్ ఏందో పక్కవానికి అర్థం కాకపోతే, నీకు జాబ్ ఇచ్చే కంపెనీకి అర్థం కాకపోతే నీకు జాబ్ ఇవ్వరు. సో ప్లీజ్ అర్థం చేసుకో, ఇది నేను నీ మంచి కొరకు చెప్తున్నా. వర్క్ ఆన్ దీస్ థింగ్స్ అండ్ యూ విల్ డెఫినెట్లీ సక్సీడ్.